రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న కులగణనపై ప్రతిపక్ష పార్టీలు ఎందుకు కలవరపడుతున్నాయో అర్థం కావడం లేదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న సమాజ స్థాపనకు కులగణన అవసరం ఎంతో ఉందని ఆయన అన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో జనగణన చేపట్టిన సమయంలోనే కులగణన కూడా చేపడితే సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఎంపీ అన్నారు. ఆయా కులాల జనాభా దామాషా ప్రకారం రాజకీయ, సామాజిక, ఆర్థిక ఫలాలు గణాంకాల ప్రకారం వారికి అందజేసే వెసులుబాటు ఉంటుందన్న మార్గాని భరత్ అన్నారు. ఇది రాజమండ్రి. నేను రాష్ట్ర వ్యాప్తంగా చెప్తా ఉన్నా, 175 నియోజకవర్గాల్లో జగనన్న అత్యధిక శాతం, మీకన్నా అత్యధిక శాతం మేము బీసీలకు సీట్లు ఇస్తాం. మీకు ఆ దమ్ము ధైర్యం మీరు ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతాం. అని అంటే ఉండదు, డైరెక్ట్గా డీల్. మేము 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. 25 ఎంపీ సీట్లలో నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యధిక సీట్లు బీసీలకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కనీసం ఆ ఛాలెంజ్కి ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా అని అంటే ఉండదు. ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలు అత్యధిక జనాభా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకి తలమానికమైన రాజమండ్రి పార్లమెంట్ సీటు జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి ఇవ్వడం జరిగింది. మనం ఎప్పుడు మన సామాజిక వర్గమే, కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు. అక్కడ జనాభా ఎంత ఉన్నా, 3% ఉన్నా వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ అదేదో పేటెంట్ హక్కులాగా రాజమండ్రి కానీ, అటు వైజాగ్ కానీ, ఇటు విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఏలూరు కానీ, మీరు ఏ పెద్ద పెద్ద ఎంపీ సీట్లు ఏ చూసుకున్నా కూడా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు. ఇవాళ జగనన్న చరిత్ర సృష్టిస్తూ ఉన్నారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయానికి వాడుకుంటున్నారు తప్పితే ఇంకొక అంశం ఏం లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా తెలివైన వారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు ఒకసారి అవగాహన చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను డైరెక్ట్గా ఖండించండి. నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉంటే స్వాగతించండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని చెప్పి చెప్తా ఉన్నారు. డైరెక్ట్గా ఆ మాటలు చెప్పడమే కాదు, ఆచరణలో చూపిస్తున్నారు. నేను ఇవాళ ఒక్కటే అంశం చెప్తానండి. ఇవన్నీ కూడా మాట్లాడాను కదా. 13 జడ్పీ చైర్మన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 9 జడ్పీ చైర్మన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా దాంట్లో కనీసం సగమైన రిజర్వేషన్ కాకుండా మీరు ఇచ్చిన సందర్భం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇది రాజమండ్రిది.